హాయ్! హలో! నమస్తే, వనకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలచ్చు, అని కూడా పిలచ్చు. మీ అందరూ కూడాను ఇప్పటి వరకు 10థ్ క్లాస్‌లో స్టార్టింగ్ నుండి నాతో పాటు ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు కదా! సో, ఫిజిక్స్ ఎగ్జామ్‌లో మీ అందరికీ కూడా 35 మార్క్స్ అనేవి రావాలి. అంతే కదా! సో, ఎట్ ఎనీ కాస్ట్ ఈ 35 మార్క్స్ అనేది రప్పించడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. నీకేం టెన్షన్ ఏం లేదు. నీకు క్లియర్‌గా చెప్పేవి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా విను. ఆ మాటలన్నీ వినేస్తే నువ్వేదైతే చేయాలో అవన్నీ కూడా జరిగిపోతాయి. అదేంటంటే నీకు 35 మార్క్స్ రావాలంటే ఫస్ట్ 8 మార్క్స్ క్వెషన్స్ మనకు ష్యూర్ షాట్ ఉంటాయి. సో, 8 మార్క్స్ క్వెషన్స్ నేర్చేసుకుంటే మిగిలినవన్నీ మనకు తేలిపోతాయి. కాబట్టి ముందు 8 మార్క్స్ క్వెషన్స్ నేర్చేసుకుందామా? అవన్నీ సెట్ అయిపోతాయి. సో, దీంట్లో 8 మార్క్స్ క్వెషన్స్‌లో ఏమేమి నేర్చుకుంటాం చూడండి. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఈ క్వెషన్ మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక ఎక్స్‌పెరిమెంట్. నెక్స్ట్ హైపర్‌మెట్రోపియా ఒక డయాగ్రామ్ ఉంటది. హైపర్‌మెట్రోపియా వచ్చిందంటే మయోపియా. ఈ రెండిటి కాంబినేషన్‌లో మనకు ఒక క్వెషన్ అనేది డెఫినెట్‌లీ రావాలి. నెక్స్ట్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ది సోప్ ఉంది కదా! ఈ క్వెషన్ మనం సాల్వ్ చేస్తే చాలా మంచిది. సో, దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దామా? నెక్స్ట్ మెటల్స్ అనేవి యాసిడ్‌తో ఎలా రియాక్ట్ అవుతాయి అనడానికి మనకు బోలెడుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జింక్ అనేది హెచ్‌సిఎల్‌తో కలిస్తే ఎలా హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇదొకటుంటది. అండ్ స్టీమ్‌తో రియాక్ట్ అయితే ఎలా వస్తుంది అనుకుని కూడా మనకు ఒక క్వెషన్ ఉంటది. దీన్ని కూడా మనం సాల్వ్ చేస్తే మంచిది. నెక్స్ట్ స్కాటరింగ్ ఆఫ్ ది లైట్, ఫార్మేషన్ ఆఫ్ ది రెయిన్‌బో. ఈ క్వెషన్‌లో మనకి ఎప్పుడు చూసినా అడుగుతూనే ఉంటాడు. కాబట్టి దీన్ని అస్సలు విడిచిపెట్టకండి. సిరీస్ కనెక్షన్, పారలెల్ కనెక్షన్ దీన్ని నేర్చుకొని సిరీస్ కనెక్షన్‌లో ఫార్ములాస్ కూడా డెరైవ్ చేయడం మనకొచ్చేస్తే ఇంకా చాలా అడ్వాంటేజ్‌లు ఉంటాయి. సిరీస్ కనెక్షన్‌లో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అదే పారలెల్ కనెక్షన్‌లో అయితే రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1, 1/R2, 1/R3 ఈ ప్యాటర్న్‌లో వెళ్తుంది. సో, ఈ క్వెషన్ కూడా చెక్ చేయండి. దాని తర్వాత క్రిస్టలైజేషన్ ఆఫ్ ది సాల్ట్స్. సో, ఈ క్వెషన్ మనకి ఇదొక ఎక్స్‌పెరిమెంట్ కదా! ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో మనం ఏం చేస్తాము? సో, CSO4 ఎసి దాంట్లో 5 H2O మాలిక్యూల్స్ ఉంటాయి. నువ్వు హీట్ చేసావనుకో బ్లూ కలర్‌లో ఉన్నది వైట్ కలర్‌లో మారిపోద్ది. ఇదే దాన్ని ఎప్పుడైతే మళ్ళీ తిరిగి నువ్వు వాటర్ యాడ్ చేస్తావో మళ్ళీ వైట్ కలర్‌లో ఉన్నది బ్లూ కలర్‌లో మారిపోద్ది. సో, ఇలా క్రిస్టలైజేషన్ ఆఫ్ ది సాల్ట్స్ దీనికి సంబంధించి చేద్దాం. నెక్స్ట్ వాటర్ ఆఫ్ ది క్రిస్టలైజేషన్ అని చెప్పేసి రకరకాల మాలిక్యూల్స్ ఉంటాయి. వాటిలో వాటర్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఏంటంటే ఉంటాయి అనుకో అదొక సమ్స్ కూడా నేర్చుకుంటే బావుంటది. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్స్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కార్బన్ కెమిస్ట్రీలో ఫంక్షనల్ గ్రూప్స్‌కి మించిన టాపిక్ లేదు. అండ్ అన్నిటికంటే మించి అవర్ ఫేవరెట్ టాపిక్ ఏంటంటే కాంబినేషన్, డీకంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ 4 రియాక్షన్స్ కూడా మనం నేర్చుకుంటే బావుంటది. తర్వాత ఇదిగో దాని తర్వాత మాగ్నెటిక్ ఫీల్డ్ రైన్స్ అరౌండ్ ద బార్ మాగ్నెట్. ఈ క్వెషన్‌ని ఎవడైనా తక్కువ అంచనా ఏస్తాడా? దాని తర్వాత జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. సో, H ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ RT ఈ క్వెషను. నెక్స్ట్ ఆల్కహాల్‌కి సంబంధించి గ్లూకోజ్ ఇవన్నీ కూడాను ఇప్పుడు ఒక చిన్న దాంట్లో తీసి బల్బ్ అసలు వెలుగుతుందా? వెలగదా? అని కొంచెం చెక్ చేస్తాం. ఆల్కహాల్ ఉన్నప్పుడు, గ్లూకోజ్ ఉన్నప్పుడు. లేకపోతే యాసిడ్ బేస్ ఏసినప్పుడు బల్బ్ వెలుగుతదా లేదా? ఈ క్వెషన్ ఉంది కదా! దీన్ని చూద్దాం. నెక్స్ట్ ఉత్త పుణ్యానికే మార్క్స్ వచ్చే టాపిక్ ఏదైనా ఉందంటే బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్. దీనంత మంచి క్వెషన్ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఉత్త పుణ్యానికి ఇది ఇచ్చేస్తారు. కాబట్టి దీన్ని కూడా వాడేసుకోండి. దాని తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్‌కి అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్‌కి మధ్య ఏంటి యూజెస్ అండ్ దీనికి ఏం చేస్తారు తెలుసా? ఎలక్ట్రిసిటీ అనే టాపిక్‌లో అన్నిటికి చిన్న చిన్నవన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? లేకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? లేకపోతే జౌల్స్ ఆఫ్ హీటింగ్ అంటే ఏంటి? అసలు ఫ్యూజ్ వైర్ యొక్క అప్లికేషన్ ఏంటి? లేకపోతే పారలెల్ కనెక్షన్ అంటే ఏంటి? ఇలా చిన్న క్వెషన్స్ అన్నిటిని కలిపి ఒక పెద్ద క్వెషన్‌గా మారుస్తారు. కాబట్టి మీరు ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్ అనే టాపిక్‌ని అది చూసుకోండి. తర్వాత ఫోర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ బై కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఈ క్వెషన్ కూడా చూడండి. ఇది చాలా మంచి క్వెషన్. ఓకేనా. ఒక మ్యాగ్నెట్ ఉంటది. మ్యాగ్నెట్‌కి ఒక రాడ్ అనేది మనం పెట్టుంటాం. దానికి కరెంట్ ఇచ్చేస్తే నువ్వు మ్యాగ్నెట్ పట్టుకొనొస్తే రాడ్ అనేది డిచ్‌కి మూవ్ అవుతూ ఉంటది. సో, ఈ క్వెషన్ కూడా చాలా బావుంటది. ఓకే. దాని తర్వాత ఆల్కేన్. ఈ క్వెషన్ లేకుండా మీకు బిట్ పేపర్‌లోని రావచ్చు. మెయిన్ లాంగ్ ఆన్సర్ క్వెషన్‌లోని రావచ్చు. ఎక్కడైనా రావచ్చు. ఒక లాంగ్ ఆన్సర్ క్వెషన్‌కి ఇస్తే మాత్రం మనము చాలా లాభపడినట్టే. చాలా ఈజీ టాపిక్ కదా! తర్వాత ఓమ్స్ లా ఎలాగో వచ్చేస్తుంది. తర్వాత హై రియాక్టివ్ మెటల్స్, లో రియాక్టివ్ మెటల్స్‌ని ఏ రకంగా డిస్‌ప్లేస్ చేస్తాయి. సో, ఇది మనందరికీ తెలుసు కదా! కాపర్ సల్ఫేట్‌లోన నువ్వు చక్కగా ఐరన్ వేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ గుర్తుంది కదా! సో, ఆ కాపర్ అంతా కూడా ఒక ప్లేస్‌లో డిపాజిట్ అయిపోయి సొల్యూషన్ అంతా కూడా ఫెర్రస్ సల్ఫేట్‌గా మారిపోద్ది. ఆ క్వెషన్ అనమాట. నెక్స్ట్ ఆయిస్టెడ్ ఎక్స్‌పెరిమెంట్. ఈ ఎక్స్‌పెరిమెంట్ అనేది చూడండి. ఆయిస్టెడ్ ఎక్స్‌పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్ రోయ్. సో, ఈయన వల్ల మనకు ఉపయోగపడింది. దీని తర్వాత నీకు ఇంకా వేరే క్వెషన్స్ కూడా కవర్ చేయాలని అనుకుంటే ఓకేనా. ఫస్ట్ ప్రయారిటీ అది ఇచ్చాము. సెకండ్ ప్రయారిటీలో కూడా ఇంకా క్వెషన్స్ సాల్వ్ చేయాలండి. ఇంకా ఉన్నాయి చూడండి. సో, H ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ RT ఈ క్వెషన్ నువ్వు సాల్వ్ చేయాలంటే చెయ్యి. ఓకే. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ మీద ఫోకస్ చేయి. ఎందుకంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్‌లో సన్ డిలే, సన్‌సెట్, సన్ రైజ్ ఈ టాపిక్స్ ఉన్నాయి. సో, వీటిని చూడండి. నెక్స్ట్ ఇథనాల్, ఇథనోయిక్ యాసిడ్. సో, ఈ క్వెషన్స్ ఉన్నాయి. వీటిని కూడా జాగ్రత్తగా చెక్ చేయి. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ది స్టీమ్ ఆన్ మెటల్. సో, మీకు
సో, ఒక పెద్ద టెస్ట్ ట్యూబ్ పెట్టేసి, ఇక్కడ కాటన్ పెట్టేసి, కాటన్‌లో వాటర్ పెట్టేసి, దాన్ని హీట్ చేస్తే, ఆ హీట్ చేయడం వల్ల వాటర్ అంతా కూడాను స్టీమ్‌లా మారిపోద్ది. వేపర్‌లా మారిపోద్ది. అప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ పెడతాం. ఆ డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్‌లో సోడియం పెడతాము, మెగ్నీషియం పెడతాం, కాల్షియం పెడతాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రియాక్టివిటీ ఉంటది. సో, వాటిని కూడా చూడండి. నెక్స్ట్ సీరియల్ మెటల్స్‌కి, ప్రెస్‌బిఎఫ్ఏకి సో, ఇదేం చేస్తారంటే, మనకి చిన్న చిన్న 2 మార్క్స్ క్వెషన్స్ అన్నిటిని కలిపి సేమ్ ఇక్కడ కూడా ఒక పెద్ద క్వెషన్ చేస్తారు. సీలియర్ మెటల్స్, ప్రెస్‌బిఎఫ్ఏ, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ లేకపోతే ఇంకా రెయిన్‌బో అనే కాన్సెప్ట్ ఇలా 4 క్వెషన్‌లు కలిపేసి చేంజ్ చేయడం. పవర్ అకామిడేషన్ ఆఫ్ ది ఐ సో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ అన్ని కలిపి మనకు ఒక పెద్ద క్వెషన్ అడుగుతుంది. దీన్ని కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో, కరెంట్ క్యారింగ్ కండక్టర్ వెళ్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా జనరేట్ అవుతాయి? సో, మీకు తెలుసు కదా ఒక స్ట్రెయిట్ వైర్ చుట్టూ జీ సర్కిల్ క్రియేట్ అవుతాయి. సో, ఈ క్వెషన్ కూడా సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ సోప్‌కి, డిటర్జెంట్‌కి క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ది సోప్ నేర్చుకుంటే సోప్స్, డిటర్జెంట్స్ కూడా మనం నేర్చుకోవాలి. అండ్ 4 కెమికల్ ఈక్వేషన్ నేర్చుకుంటే డిస్ప్లేస్‌మెంట్, డబుల్ డిస్ప్లేస్‌మెంట్ రియాక్షన్ యొక్క డిఫరెన్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ కరోజన్, ర్యాన్సిడిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్. మీకు మళ్ళీ చెప్తున్నా చిన్న చిన్న 2 మార్క్స్ అన్నీ కలిపి ఒక పెద్ద లాంగ్ ఆన్సర్‌గా చేసిస్తాను. సో, ఇది కూడా నేర్చుకోండి. దీనివల్ల మనకి 2 మార్క్స్ కూడా ఉపయోగపడుతుంది. దాని తర్వాత పవర్ అకామిడేషన్ ఐ ఆఫ్ ది లెన్స్. సో, సీలియర్ మెటల్స్ అట్ ద సేమ్ టైమ్ లెన్స్ అనేది ఈ రకంగా మారుతుంది. సో, ఈ 2 కూడా నేర్చుకుంటే చాలు. ఫోకల్ లెంగ్త్ ఎలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ హోమోలాగస్ సిరీస్‌కి, సబ్స్టిట్యూషన్ రియాక్షన్‌కి తేడా ఏంటి? ఓకే. హోమోలాగస్ సిరీస్ అంటే మొత్తం సిరీస్ అంతటికి కలిపి ఏదైతే సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఈ క్వెషన్ ఉంటది కదా! సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ జస్ట్ ప్రతిసారి CH2 అనేది యాడ్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ రియాక్షన్‌తో పాటుగా ఇంకొన్ని ఉంటాయి ఏంటంటే కంబషన్ రియాక్షను, సబ్స్టిట్యూషన్ రియాక్షను, నెక్స్ట్ హైడ్రోజనేషన్ రియాక్షను అండ్ ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో లాస్ట్‌లో అనమాట. ఓకే. ఆల్కహాల్స్‌ని యాసిడ్‌గా మార్చడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో, వీటిని ఒకసారి చెక్ చేయండి. లాస్ట్‌లో ఆ రియాక్షన్స్ అనమాట. లాస్ట్‌లో 4 రియాక్షన్స్ ఉంటాయి అవి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఫ్యూజ్ వైర్ ఎస్ఐ యూనిట్స్. ఈ క్వెషన్ ఒకసారి చూడండి. రెసిస్టెన్స్‌కి, రెసిస్టివిటీకి తేడా ఏంటి? ఒకసారి చూడండి. ట్వింకిల్ డింకిల్ లిటిల్ స్టార్ దీన్ని కూడా చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ దాని యొక్క షేప్, డైరెక్షన్ ఎలా మారుతుంది? సో, ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అండ్ డిస్పర్షన్, టెండల్ ఎఫెక్ట్ ఇదంతా కూడా స్కాటరింగ్ అనే టాపిక్. అండ్ లాస్ట్‌గా కార్బోనేట్స్ అనేవి, హైడ్రోజన్ కార్బోనేట్స్ అనేవి ఎలా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయి? అంటే మీకు తెలుసు కదా! మెటల్స్ అనేవి యాసిడ్‌తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. మెటల్ కార్బోనేట్స్ అనేవి రియాక్ట్ అయితే ఏమొస్తుంది? వాటర్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. సో, మెటల్ కార్బోనేట్స్ తర్వాత యాసిడ్, బేస్ 2 కలిస్తే ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. నాన్ మెటల్స్ కలిస్తే ఒకవేళ మెటల్స్ కలిస్తే మెటల్ ఆక్సైడ్స్ కలిస్తే ఇలా అన్నమాట మనకు డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. సో, దాంట్లో మనకు మేజర్‌గా కూడాను హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ కార్బోనేట్స్ ఇవి ఉన్నాయి. సో, నేను చెప్పేదేంటంటే మీకు ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్‌కి గట్టిగా సీరియస్‌గా ప్రిపేర్ అవుతామని అనుకుంటే నేను ఇచ్చిన లిస్ట్ అనేది మీకు పంపించేస్తా. ఈ లిస్ట్ ప్రకారంగా ఒక్కొక్క దాన్ని టిక్కు కొట్టుకుంటూ సీక్వెన్స్‌గా ఇలా కంప్లీట్ చేసుకుంటూ రండి. ఓకేనా? సో, అప్పుడు మీకు కొంతవరకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు వచ్చేయండి. మీకు దీన్ని చేయడం వల్ల 1 మార్క్ క్వెషన్స్, 2 మార్క్స్ క్వెషన్స్‌కి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే 8 మార్క్స్ క్వెషన్‌లో నుండే 2 మార్క్స్ క్వెషన్స్, 1 మార్క్ క్వెషన్స్ అని రివైజ్ అవుతుంటాయి. సరేనా? సో, మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా టాటా బాయ్ సైనింగ్ ఆఫ్.